హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్. ఇప్పుడు హాస్టల్ వార్డెన్గా ఇచ్చారండి. అందులో పేపర్ 2 ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నుంచి మనం టాపిక్ చూద్దామండి. ఏమేమి ఇచ్చారో చూడండి. విద్యావేత్తలు మరియు తాత్వికవేత్తలు అయిన మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఏ రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే కృత్యాధార అభ్యాసనాన్ని ప్రతిపాదించారు. ఎవరంటే మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వీడియోలో వీరిద్దరి గురించి, వీరు వేరే ఎలాంటి విద్యని అనుసంధానించారు, ఎలాంటి పాటించారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీళ్ళ దృష్టిలో అభ్యాసనం అంటే ఎలా ఉంటుందంటే కేవలం సమాచారం నేర్చుకోవటం కాదు, సామాజిక మేధోపర సాంస్కృతిక అంశాలను కలిపి పనులు చేస్తూ నేర్చుకోవటాన్నే కృత్యాధార అభ్యాసనం అంటారు. కేవలం సమాచారం నేర్చుకోవటం కాదు, సామాజిక మేధోపరమైన సాంస్కృతిక అంశాలను కలిపి పనులు చేస్తూ నేర్చుకోవటాన్నే కృత్యం ద్వారా అభ్యాసనం అంటారు. నేర్చుకోవటాన్ని కృత్యం ద్వారా అభ్యాసనం అంటారు. వాళ్ళది అంటే వాళ్ళ కృత్యాధార అభ్యాసనం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటిది అంటే సామాజిక మేధోపర సాంస్కృతిక అంశాలను ఈ మూడింటిని కలిపి విద్యను నేర్చుకోవటాన్నే కృత్యాధార అభ్యాసనం అంటారు. మనిషిలో ఏముండాలి అంటే బలమైన కోరిక, నేర్చుకోవాలనే బలమైన కోరిక, ఆరోగ్యకరమైన అంటే ఒక మంచి ప్రశ్నించే తత్వం, మంచి విషయాలను ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసానికి కావలసిన అంశాలు ఏం చెప్పారంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే తత్వం అది ఎలా ఉండాలి? ఆరోగ్యకరమైనది ఉండాలి. అలాగే క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈ రెండు అనేవి అభ్యాసనానికి చాలా ముఖ్యమైన అంశాలని గాంధీ గారి అభిప్రాయం అండి. సమాచారాన్ని సేకరించటం, తగిన శిక్షణ పొందటం అభ్యాసన అంశాలుగా గాంధీజీ నిర్వచించారు. గాంధీజీ గారు ఎలా నిర్వచించారంటే అభ్యాసన అంశాలను, అభ్యాసన అంశాలంటే ఏంటిదంటే సమాచారాన్ని సేకరించటం, తగిన శిక్షణ పొందటం. అలాగే గాంధీజీ అభిప్రాయ ప్రకారం అభ్యాసనం అనేది ఎలా ఉండాలంటే సమాజానికి ఉపయోగపడాలి మరియు సమాచారం ప్లస్ శిక్షణ ఈ రెండు ఉన్నప్పుడే విద్య జీవనానికి అనుసంధానంగా ఉంటుంది. అంటే అభ్యాసనం అనేది మన సమాచారం ప్లస్ శిక్షణ కంపల్సరిగా మనం శిక్షణ తీసుకోవాలి. ఈ రెండు ముఖ్యమైనవి. దేనికి? విద్యా జీవనానికి అనుసంధానంగా ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసం అనేది చక్కగా జరుగుతుంది. ప్రాతిపదిక విద్య అంటే చేతి పని ద్వారా అభ్యాసనం, స్వలంబన పెంపు, సమాజంతో అనుసంధానం. చేతి పని ద్వారా అభ్యాసనం చేయటాన్నే ప్రాతిపదిక విద్య అని ఏమైనా దృష్టిలో వివరించారండి. అలాగే విద్య శిశువు వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికి తీసే ప్రక్రియ. అంటే విద్య అంటే ఏంటిది అంటే ఒక వ్యక్తిలో అంటే ఒక విద్యార్థిలో ఆ యొక్క వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మిక అంశాలను ఈ మూడింటిని ఎప్పుడైతే నడిపిస్తుందో అదే విద్య. అంటే స్పిరిచువల్గా ఉండాలి, మెంటల్గా జ్ఞానంతో ఉండాలి. ఇవన్నీ విధాలు అనేవి విద్య అనేది అంటే జ్ఞానం, నాలెడ్జ్ని తీసుకొస్తుంది అన్ని సమపాలంగా. అప్పుడే విద్య అని వీళ్ళు వివరించారు. శారీరక అంశాలంటే ఏంటిది? వాళ్ళ దృష్టిలో శారీరక అంశాలంటే చేతులు, ఉదయం శిరస్సులను బుద్ధి కుశలతో ఉపయోగించే శిక్షణ, మేధా సంపత్తిని పెంచే సాధనంగా కూడా పరిగణించాలి. అంటే శారీరక బౌద్ధిక పురోగతి పరస్పరం ఒకదానితో ఒకటి కలిసి జరగాలని, అలా జరగటాన్నే ఆధ్యాత్మిక మేలుకొల్పు కూడా ఎప్పుడైతే ఒకదానికొకటి అంటే శరీరము, బుద్ధి రెండు ఒకే బ్యాలెన్స్డ్ గా జరిగినప్పుడే ఆధ్యాత్మిక మనలో జ్ఞానం అనేది కూడా జరుగుతుంది అని వాళ్ళు వివరించారు. ఒక ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏంటిది? మనసుకు శిక్షణ. అవును, ఆధ్యాత్మికత అంటూ ఇది ఒక దైవంతో కూడింది కాదండి. ఆధ్యాత్మిక అంటే ఒక వ్యక్తిలో జ్ఞానం అంటే ఏంటిదంటే ఏది తప్పు ఏది ఒప్పు మనలో ఒకలాంటి స్పిరిచువాలిటీ అంటే అజ్ఞానంలో అంటే ఇది అజ్ఞానంలో గుడ్డి నమ్మకాలను కూడా బయటకు తీసుకెళ్ళిపోతుంది ఎప్పుడైతే శిక్షణ అంటే ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో. అంటే మనసుకి అంటే మన మనసుని ఒకేసారి బ్యాలెన్స్డ్ చేసినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా
ఒక మనిషి జ్ఞానంతో నిండి ఉంటారు. అంటే ఆధ్యాత్మికంగా శిక్షణ అంటే ఏంటిది? మనసుకు శిక్షణ. మనసుకు శిక్షణ అంటే ఏంటిది? మైండ్ ని కామ్ గా చేసేయాలి. మైండ్ కామ్ గా చేసినప్పుడు ఆ రెండు, మనసు మైండ్ అనేది ఒకే రీతిలో పనిచేస్తుంది. అప్పుడే పరిపూర్ణ అభివృద్ధి అంటే వ్యక్తి శారీరక ఆధ్యాత్మిక వికాసమే అని గాంధీజీ గారు ప్రతిపాదించారు. అంటే గాంధీజీ గారి దృష్టిలో ఆ ఆధ్యాత్మిక శిక్షణ అంటే మనసుకు శిక్షణ. అంటే మనసుకు ఎప్పుడైతే శిక్షణ ఇస్తామో, మైండ్ ని మన ఆధారంలో పెట్టుకుంటామో, ఆటోమేటిక్ గా రెండు బ్యాలెన్స్డ్ గా అయిపోయి అప్పుడే పరిపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు ఒకే రీతిలో ఏంటిదంటే బాడీ మైండ్ ఈ రెండు అనేది ఒకే రీతిలో ఉంటది అనమాట. ఇది స్పిరిచువల్ వాళ్ళకి అర్థమవుతుంది. మనిషి శారీరక అభివృద్ధి ఇవి రెండు అవిచ్ఛిన్నమైన, అంటే మనిషి మానసిక శారీరక అభివృద్ధి ఈ రెండు అని ఎలాంటివైనవి అంట? అవిచ్ఛిన్నమైనవి, అవిభాజ్యమైనవిగా వీరు సమర్థించారు. ఈ రెండు అవిచ్ఛిన్నమైన అంటే ఒకదానికి ఒకటి వేరుగా ఉన్నా కూడా, అంటే మానసిక శారీరక అభివృద్ధి ఈ రెండు అవిచ్ఛిన్నమైనది. అంటే ఈ రెండు అవిచ్ఛిన్నమైన అంటే రెండు కలిసే ఉంటవి, విడదీయలేనివి ఎప్పుడు కలిసి ఉండేవి అనమాట. అలాగే ప్రాతిపదిక విద్య అనే విధానం ఎలా ఉంటదంటే, ప్రాథమిక విద్యలోనే 7 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు మాతృభాషల మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి. ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే అక్కడ విద్య జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న చేతి పని హస్తకళలను పాఠ్యాంశాలుగా జతపరచడం చేయాలి. ఇది ఏ రకమైన విద్య అంటే ప్రాతిపదిక విద్య. ఈ హస్తకళలతో తయారైన వస్తువులను అమ్మటం ద్వారా వచ్చిన ధనంతో పాఠశాలను స్వయం సమృద్ధితో పరిపుష్ట చేయవచ్చని గాంధీజీ గారు వ్యక్తపరిచారు. పేదరికంలో ఉన్న సమాజాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి రాజకీయంగా స్వలంబన కలిగేలా ప్రోత్సహిస్తాయి. తద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ఏ విద్యా విధానం ఉపయోగపడుతుందంటే వృత్తి నైపుణ్యాలు అంటే ఎవరైతే చేతి వృత్తి పనులు నేర్చుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు? పేదరికంలో ఉన్న, ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పనులు ఉండవు, ఓన్లీ వ్యవసాయమే ఉంటది. ఇప్పుడు అక్కడ కోళ్ల ఫామ్లు కానీ చేతి వృత్తికి సంబంధించిన 10 మంది కలిసి అంటే పాల వ్యాపారాలు కానీ ఇలా చేతి వృత్తులకు సంబంధించినవి ఏదైనా వాళ్ళకి ఆర్థికంగా అంటే పట్టణాల్లోకి రాకుండా గ్రామాల్లోనే పని కల్పించడం వల్ల వాళ్ళు ఇంకప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఎప్పుడైతే ఆర్థికంగా ఉన్నారనుకో రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావడానికి ఒక అడుగు ముందుకేస్తారనమాట. రాజకీయంగా స్వలంబన కలిగేలా ప్రోత్సహిస్తాయి. తద్వారా గ్రామాలు ఎలా ఉంటాయి? అభివృద్ధి చెందుతాయి. అక్కడే పని ఉందనుకో అక్కడే ఉంటాం కదా. ఇదే వృత్తి నైపుణ్యాలు గ్రామాల్లో మనం పెట్టినట్లయితే అవి మనకి వాళ్ళ పేదరికాన్ని కూడా జయిస్తారని గాంధీజీ గారి అభిప్రాయం. శీల నిర్మాణంని ముఖ్య లక్ష్యంగా చేసుకొని ఏ పాఠశాల ప్రారంభించారంటే దక్షిణాఫ్రికాలోని టాల్స్టాయ్ ఫోరంలో వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటిదంటే శీల నిర్మాణం. అంటే గాంధీజీ ప్రతిపాదించిన విద్యా ప్రణాళికల్లో స్వేచ్ఛాయుత భావనలు ఉన్నాయి. అంటే లియో టాల్స్టాయ్ పాఠశాలలో అక్కడ స్వేచ్ఛగా చేతి పనులు అవి చేసుకుంటూ వాళ్ళ భావాలు కూడా స్వేచ్ఛాయుతంగా వ్యక్తపరుస్తారు. ఈ భావనలను ఎవరు ఏర్పరిచారంటే లియో టాల్స్టాయ్. ఉపాధ్యాయ పాత్ర ఎలా ఉన్నారని చెప్పారు? గాంధీజీ గారి ప్రకారం స్వేచ్ఛగా ఉండి వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, స్వయం ప్రతిపత్తి భావనలు కలిగి ఉండాలి. అలాగే గాంధీజీ విద్యా విధానంపై ఇలాంటి విద్యా విధమైన ఆలోచనలు ఎందుకు వచ్చినాయి అంటే ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు లియో టాల్స్టాయ్ స్కూల్లో ఇలాంటి విద్యను చూసి మన భారతదేశంలో కూడా ఇలాంటి విద్య ఉండాలి అని చెప్పి లియో టాల్స్టాయ్ రచించిన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అనే పుస్తకంలో ఏం భావనలు ఉన్నాయంటే ప్రేమ, అహింస, స్వేచ్ఛతో జీవనం, స్వేచ్ఛాయుత ఆలోచనలతో వాళ్ళ యొక్క జీవన విధానం బాగుందని చెప్పి ఆ లియో టాల్స్టాయ్ ప్రతిపాదించిన దాన్ని కూడా ఈయన ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి విద్యనే మన భారతదేశంలో కూడా ఉండాలని చెప్పారు. అలాగే జాన్ రస్కిన్ రాసిన అన్టు దిస్ లాస్ట్ దాంట్లో కూడా శ్రమకు గౌరవం, సమానత్వము అంటే మనం ఏదైతే మనం పని చేస్తామో ఆ శ్రమకు తగిన విలువ ఉండాలి, అలాగే దానికి సమానత్వంగా ఉండాలని ఆ బుక్ లో వివరించింది. హెన్రీ డేవిడ్ థోరో రచించిన బుక్ అయిన ఆయన సివిల్ డిజోబీడియన్స్ అందులో ఏం చెప్పారంటే స్వయం ఆధారిత జీవనం, నిరాకరణ సిద్ధాంతం గురించి వివరించారు. ఈ పుస్తకాలని చదివి మన భారతదేశంలో కూడా ఇలాంటి విద్య ఉండాలని గాంధీజీ గారు భావించారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే ఉపాధ్యాయుడు అనేది ఒక పాఠ్య పుస్తకానికో లేదా పాఠ్య ప్రణాళికో పరిమితం కాకుండా స్వేచ్ఛగా, అధికారికంగా మౌలిక విద్యా ప్రతిపాదన చేయాలని గాంధీజీ గారు అభిప్రాయము.
గాంధీజీ గారి జీవిత తథ్యం గురించి కొన్ని సూత్రాలు వివరించారు. సత్యాన్ని గాంధీ మహాత్ముడు మనస్ఫూర్తిగా నమ్మాడు. అంటే చిత్తశుద్ధితో నమ్మాడు. గాంధీ గారికి సత్యమే దైవము, దైవమే సత్యము, సత్యమే పరబ్రహ్మం, సత్యం శివం సుందరం అను ఆదర్శ తత్వాన్ని పూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాడు. ఈయన నమ్మారు ప్లస్ ఆచరణలో పెట్టాడు. దేన్ని? సత్యాన్ని. అంటే అహింస అంటే ఏంటిది? దైవాన్ని సత్యాన్ని కనుక్కోవటాన్ని, అహింస ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ప్రేమ, ఆయన దృష్టిలో ప్రేమ ఎలా ఉంది? ఇక్కడ ప్రేమ ఉందండి, బ్యాక్ వెళ్ళిపోయింది. ప్రేమ అంటే ఏంటంటే వీరి తత్వంలో మరో ముఖ్యమైనది ప్రేమ. ద్వేషాన్ని హింసలను జయించుటకు అసత్యమాడుట, ప్రతిద్వేషించుట, ప్రతి హింసల ద్వారా జయించటం. ద్వేషాన్ని హింసను జయించట ప్రేమ ద్వారానే సాధ్యపడుతుందని గాంధీజీ గారి అభిప్రాయము. ప్రేమ అనేది ఎలా ఉంటుంది? అహింసలే పదునైన సాధనాలని వారు. ఈ నమ్మకమే అతను రూపొందించిన ఆచరించి, అంటే అతను ప్రేమ అనేది ఎలా ఉంటుంది? ద్వేషాన్ని అహింసలను రెండిటిని జయించి అసత్యం ఆడకుండా ఈ రెండు ముఖ్యమైనగా ఆయన భావించారన్నమాట. ఆ నమ్మకంతోనే ఈ ప్రేమ అనేది ద్వేషాన్ని, హింసలను జయించుట, అసత్యం ఆడుట, ద్వేషించుట, ఇలాంటివన్నీ ప్రతి హింసల ద్వారా జయించటమే. అందుకోసమే ఆయన ఆచరించి విజయం సాధించింది ఏంటిదంటే సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికింది గాంధీ గారిది. అలాగే సోదర భావం. మనం అందరం ఒక్కటే. పుట్టుకతో మానవులు కూడా లేదు, మానవులలో తేడా లేదు. పుట్టుకతో మానవుల్లో తేడా లేదు. మానవుల మధ్య కనిపించే తేడాలన్నీ కృత్రిమమైనవే. అంటే వాళ్ళు అందరూ ఒకటే. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అర్థమవుతుందో మనకి అందరం ఒకటే అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఆధ్యాత్మికం అనేది ఎప్పుడైతే మనసుకు శిక్షణ ఇచ్చి ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతామో అప్పుడే మనం అందరం ఒకటే అనే భావన నిజంగా అర్థమవుతుంది. ఆదర్శ తత్వవాదిగా గాంధీ ఎలా ఉన్నారు? ఆయన గాంధీజీ సత్ప్రవర్తనపై నమ్మకం, మత బోధన, వ్యక్తి స్వేచ్ఛ, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సత్యం శివం సుందరం అన్న శాశ్వత విలువలపై ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం ఆయన్ని ఆదర్శవాదిగా చూపుతాయి. గాంధీజీ విద్యాతత్వంలో ఆదర్శవాదమే ఎక్కువగా చోటు చేసుకుంది. గాంధీజీ విద్యాతత్వంలో ఏది ఎక్కువగా ఉంది అంటే ఆదర్శవాదమే. ఆయన దేన్ని విశ్వసించారంటే సత్యం శివం సుందరం అన్న శాశ్వత విలువలపై ఆయనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆదర్శవాదిగా చూపుతాయి. ఇలా ప్రతి లైను ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి వాటిని గురించి మనల్ని అడుగుతారు కాబట్టి. ప్రకృతి విద్యాతత్వవాదిగా గాంధీజీ అంటే ఆయన ఏం చెప్పారంటే గాంధీజీ కృత్రిమ విద్యను తిరస్కరించారు. ఎప్పుడైతే స్వేచ్ఛ, స్వయం క్రమశిక్షణ, ప్రకృతి వాతావరణంలో విద్యాభ్యాసం అన్న విషయాలను సమర్థించారు. ఏముండాలి? స్వేచ్ఛ ఉండాలి, స్వయం క్రమశిక్షణ, ప్రకృతి వాతావరణంలో విద్యా బోధన జరగాలి. అంటే జోక్య విద్య విషయంలో సమర్థించలేదు. అంటే ఒక వ్యక్తి ఇలా చేయి అలా చేయాలని ఒక వ్యక్తి జోక్యం చేసుకొని విద్యని చెప్పటంలో కాకుండా స్వేచ్ఛగా తనకు తానే సొంతంగా క్రమశిక్షణ అలవాటు చేసుకొని తనకు తానే సొంతంగా నేర్చుకోవటమే ఆ విద్య అనేది అతనికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అతని అభివృద్ధికి డెవలప్ అవుతుంది. అంటే అతను సొంతంగా నేర్చుకోవటం వల్ల మనకు అన్ని తెలిసిపోతాయి కాబట్టి మన అభివృద్ధి ప్రారంభం అవుతుందని గాంధీజీ గారి అభిప్రాయము. అలాగే వ్యవహారిక సత్తావాది అంటే ఏంటిదంటే విద్య జీవిత అవసరాలను తీర్చేదిగా ఉండాలి. మన విద్య ఎలా ఉండాలి? జీవిత అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అలాగే కృషి ఆధారంగా విద్యాభ్యాసన జరగాలి. అంటే కృషి మన సొంతంగా విద్యారంభనే జరగాలి. చేతి పనిని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చేతి పని కేంద్రంగా గుర్తించి రూపొందించాలి. వ్యక్తికి అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాలి. అప్పుడు ఉద్యోగం రాకపోయినా కూడా ఏదో ఒక పని చేసుకొని మన ఆర్థికంగా డెవలప్ అవుతాం. అలాగే సామాజిక దృక్పథం ఉండాలి. అలాగే పాఠ్య ప్రణాళికని ఆ సామాజిక దృక్పథం ఎలా ఉండాలి? మన పాఠ్య ప్రణాళికలో మనకు అవసరమయ్యి బయటకు వచ్చి మన జీవిత విధానం మార్చుకునే విధంగా నిజంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలి. అందుకే గాంధీజీని వ్యవహారిక సత్తావాదిగా
నిదర్శనాలు ఉన్నాయి. అంటే వ్యవహారిక సత్తావాద మీనింగ్ ఏంటిదంటే జీవిత అంటే విద్య మనం చదువుకున్న చదువు ఎలా ఉండాలి, మన అవసరాలు తీర్చేదిగా ఉండాలి, మన స్వయం కృషితో మన సొంతంగా నేర్చుకునే విద్యాభ్యాసన జరగాలి. ఖచ్చితంగా చదువుతో పాటు చేతి వృత్తులు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏదైనా సమయంలో ఉద్యోగాలు అనేవి పోయినా, ఉద్యోగాలు అనేది ఏదైనా జరిగినా కూడా మన చేతి వృత్తులు ఉంటాయి. ఏదో ఒకటి నాకు ఈ చేతి వృత్తి వచ్చు. ఆ లేడీస్కి అయితే కొంచెం డిజైన్ నేర్చుకుంటారు, జెంట్స్ అయితే కార్ డ్రైవింగ్, ఇలాంటివన్నీ నేర్చుకొని వాళ్ళకి ఏదన్నా పని కష్టం వచ్చినప్పుడు వాళ్ళ సొంతంగా ఏదైనా ఒకటి నేర్చుకొని సిగ్గుపడకుండా నేర్చుకుంటే నిజంగా ఒక సందర్భంలో రెండు పనులు కూడా యూజ్ అవుతాయి. మనం జాబ్ చేసుకుంటా కూడా చేతి వృత్తులతో కూడా సంపాదించుకొని డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే మన చేతి వృత్తి ద్వారా కూడా విద్య జరగాలి. అంటే ఆ ప్రాంతంలో ఏదైతే చేతి వృత్తి ఉందో దాన్ని పాఠ్య ప్రణాళిక కూడా పెట్టాలన్నది కూడా ఈయన ఉద్దేశమే. శిక్షణ అన్ని రంగాల్లో ఉండాలి. అవును, చాలా మంది వొకేషనల్ కోర్స్ అని పెడుతున్నారు కదా, అందులో కూడా కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన విద్యా వ్యవస్థ ఏంటంటే చీపుగా, అంటే ఆ పని నేర్చుకుంటాడని చీపుగా చూస్తారు. నిజానికి మనం ఒక్కసారి చదువుకొని బయటకు వచ్చినప్పుడు ఆర్థికంగా బలపడినప్పుడే మనం అన్ని సాధించినట్టు. అంటే సామాజిక దృక్పథం పాఠ్య ప్రణాళికగా ఈ సామాజిక దృక్పథం అనేది పాఠ్య ప్రణాళికలు ప్రతిబింబించాలని ఈయన ఉద్దేశం. అలాగే విద్యా భావనలు చెప్పారు. విద్యా భావనలు ఎలా ఉంటాయి అంటే సర్వోదయం కోసమే విద్య ఉండాలి, ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, అలాగే చేతి వృత్తి పని కేంద్రంగా విద్య ఉండాలి, వ్యక్తికి చేయూతనిచ్చేటట్టుగా స్వయం పోషకంగా ఉండాలి. మన విద్య నిజంగా మనల్ని కాపాడుకోవాలి, మనకు ఆర్థికంగా గౌరవం కావాలి. మనకి సమాజం వచ్చినప్పుడు మనం ఏదైతే చదువుకొని బయటకు వస్తామో ఒకరిని అడుక్కోకుండా, చూడండి ఎంతమంది చదువుకొని కూడా చాలా స్కిల్స్ లేవని, అవి లేవని, ఇవి లేవని ఇప్పటికీ పేరెంట్స్ మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉన్నారు. బయటికి వెళ్ళి సిగ్గుపడి పని చేసుకోకుండా నిజంగా చాలా మంది ఉండాలి. కానీ మన విద్య అనేది మనకి సంస్కారం నేర్పించాలి. అలాగే బయటకు వచ్చి జీవన విధానంగా ఖచ్చితంగా తలెత్తుకొని జీవించే విధంగా ఉండాలి. మాతృభాష ఉండాలి. ఆ తర్వాత ఆదర్శ పౌరసత్వం విద్యగా ఉండాలి. శ్రమకు తగిన గౌరవం కూడా విద్యను అందించాలి. మనం చదివిన చదువుకి డబ్బులు కూడా వస్తే మనకు ఆనందంగా ఉంటాయి. అహింసా మార్గాన్ని విద్య ప్రోత్సహించాలి. అంటే ప్రేమతోనూ నమ్మకంతోనూ అందరితో ద్వేషం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలని గాంధీజీ గారి భావన అనమాట. ఏంటి అంటే సర్వోదయ కోసమే విద్య, ఉచిత నిర్బంధ విద్య, చేతి వృత్తి లేదా పని కేంద్రకంగా విద్య ఉండాలి, వ్యక్తి చేయూతనిచ్చేటట్టుగా స్వయం పోషకంగా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి మనం నేర్చుకున్న విద్య ఎలా ఉండాలంటే చేయూతనిచ్చేటట్టుగా. అంటే మనం ఏం ఆలోచిస్తాం, మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేస్తే బాగుండు, ఎక్కడ ఈ కంపెనీలో కానీ ఎక్కడైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అంటారు. కానీ ఆయన అలా అనట్లేదు. మనం నేర్చుకున్న విద్య మనకి చేయూతగా ఉండాలి, అంటే మనమే తోడుగా ఉండాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆధ్యాత్మికంగా మన మనసుకు శిక్షణ ఇచ్చినప్పుడు బయట ఏమి లేదు, లోపలే అంత ఉంది, మనమే తోడు, మనమే చేయూతనిచ్చుకోవాలి. మన విద్య కూడా అలాగే ఉండాలి. స్వయం పోషకంగా స్వయంగా మనం ఎదగాలని ఈ విద్యా విధానం ఉంది. మాతృభాష మాధ్యమికంగా ఉండాలి. ఆ భాష నేర్చుకోవాలి, ఈ భాష సరిగ్గా సక్రంగా మన భాష మనం సరిగ్గా రాదు. చాలా మందికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సో మనం నేర్చుకునేది ఏదైనా సరే, మనం మాట్లాడే విధానం ఏదైనా మన విద్య అనేది మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ మనకు అర్థమయ్యే విధంగా మనం నేర్చుకొని అదే మాధ్యమంగా విద్య సాగాలి. అంటే ఏ భాషలో ఇప్పుడు చదువుకున్న పిల్లలకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఎందుకంటే వాళ్ళకి అదొక ముక్క ఇదొక ముక్క నేర్చుకుంటున్నారు. దానివల్ల సబ్జెక్ట్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే. తర్వాత వార్ధా లేక బేసిక్ విద్యా విధాన మండలి సూత్రాలు ఏంటంటే 7 నుంచి 15 వయసులో ఉన్న బాలబాలికలందరికీ ఉచిత ప్రాథమిక విద్య అందించాలి. అంటే ఈ బేసిక్ విద్యా విధాన మండలి ఏం చెప్తుందంటే 7 నుంచి 15 సంవత్సరాలు వయసులో ఉన్న బాలబాలికలందరికీ బాల సారీ బాలికులందరికీ ఉచిత విద్యని అందించాలని, అదే వృత్తి విద్య చేతి పనుల ద్వారా పాఠ్యాంశాలు కేంద్రంగా ఉండాలని, వృత్తి విద్య చేతి పనుల ద్వారా
పాఠ్యాంశాల కేంద్రంగా ఉండాలని, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యా ప్రక్రియ జరగాలని, ఉపాధ్యాయుని పర్యవేక్షణలోని విద్యా ప్రక్రియ జరగాలని, విద్యార్థులకు ఏం కలిగించాలంటే ఆసక్తిని, సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది చదువుతారండి, ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు ఐఐటి చదివిపిస్తారు. అసలు వాళ్ళకి స్టేట్ సిలబస్ చదవటమే ఇబ్బంది. ఆ పిల్లలకి బలవంత కూడా ఐఐటి చదివిస్తున్నారు. ఆసక్తి లేకపోయినా కూడా వాళ్ళ సామర్థ్యం కూడా చదవాలని ఆసక్తి లేదు, వాళ్ళు అంతగా చదువుతారా లేదని కూడా బలవంతంగా పెట్టి మరీ చదివిస్తున్నారు. సో ఆసక్తిని నిజంగా విద్యార్థులకు ఎలా ఉండాలి, ఆసక్తి సామర్థ్యం, ఇది నేను చేయగలుగుతా, ఇది నేను చదవగలుగుతా అన్నప్పుడు మాత్రమే ఏదైనా సరే శిక్షణ అందించాలి. అలాగే జామెంట్రీ బొమ్మలు ప్రాక్టీస్ ద్వారా చేతి వ్రాత నైపుణ్యం పెంపొందించాలి. దేని ద్వారా చెప్పారంటే జామెంట్రీ బొమ్మల ద్వారా చేతి రాత నైపుణ్యాలను పెంపొందించాలి. వ్రాయుటకు అలాగే వ్రాయుటకు ముందు చదువుట నైపుణ్యం పెంపొందించుటకు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించాలి. నిజంగా ముందు చదవటమే రాదు, తర్వాత చదవటం వచ్చాకనే కదా పాపం పిల్లలకు రాయటం వచ్చేది. 8 సంవత్సరాల కంటే ముందు వరకు మౌఖిక పద్ధతుల ద్వారా బోధన జరపాలి. అవును, ఇప్పుడు క్లాసులలో కనీసం క్వశ్చన్లు కూడా అడగట్లేదు. సో 8 సంవత్సరాల కంటే ముందు అంటే బిలో 8 ఇయర్స్ కంటే వాళ్ళకి మౌఖిక పద్ధతులు అంటే ప్రశ్నలు అడగటం ద్వారా, నోటి ద్వారా వాళ్ళకి బోధన జరపాలి. పాఠ్యాంశాలు కూడా మాతృభాషలోనే బోధించాలి. మాతృభాషలో భావ ప్రకటన, మాట ద్వారా, వ్రాత ద్వారా చేయగల నైపుణ్యాన్ని పిల్లలకు కలిగించాలి. మాతృభాష ద్వారానే అంటే వాళ్ళకున్న భావ ప్రకటనలు, అలాగే మాట ద్వారా, వ్రాత ద్వారా గల నైపుణ్యాలని వాళ్ళు చూడండి, మాతృభాషనే భావ ప్రకటన, మాట ద్వారా, చేతి ద్వారానే నైపుణ్యాన్ని అన్నారు. కానీ ఇప్పుడు మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల చెప్పేటోళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, కాబట్టి వాళ్ళకి అసలు ఆ సబ్జెక్టు కూడా అర్థం కావట్లేదు. కృత్యాల ఆధారంగా ఏం జరగాలి, అభ్యాసనం జరగాలి. శ్రమకు తగిన గౌరవం లభించాలి. మనం ఏదైతే ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకో, ఈ పనికి ఇంత అని మనం అంటారు, కానీ మనం కష్టపడ్డా కూడా దానికి తగ్గ ఫలితం ఇవ్వట్లేదు. సో శ్రమకు తగిన గౌరవం లభించాలి. అలాగే దానికి సంబంధించిన వాల్యూ మనీ కూడా ఉండాలి. బాలందరికీ కుట్టడం నేర్పించాలి. నిజంగా ఇది డిజైనింగ్ నేర్పించడం వల్ల చాలా మంది లేడీస్ ఇంట్లో ఉండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. కొంతమంది చదువుకొని సొంతంగా 10 మంది కలిసి 10 మందికి 10 మిషన్లు కలిపి ఒక హెడ్ గా ఉండి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఉంటారు. అప్పుడు 2 రకాలు కూడా వాళ్ళకి అనేది ఎలా ఉంటుందంటే ఆర్థికంగా బలపడతారనమాట. దీంతో పాటు చరిత్ర, జాగ్రఫీ, వృక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, గణితము, జామెంట్రీ, ఆల్జిబ్రా మొదలైన అంశాల గురించి ప్రాథమిక సమాచారం పొందించాలి. చదువుతో పాటు వాళ్ళకి చరిత్ర గురించి తెలియాలి, అలాగే జాగ్రఫీ గురించి తెలవాలి, అలాగే బయాలజీ చదివించాలి, వృక్ష శాస్త్రం అలాగే ఖగోళ శాస్త్రం గురించి చదివించాలి, గణితం, జామెంట్రీ, ఆల్జిబ్రా మొదలైన అంశాల గురించి ప్రాథమికంగా ఉండాలి. అంటే వాటా లేదా బేసిక్ విద్యా విధాన మండలి ఇన్ని సూత్రాలు చూపించింది అనమాట. విద్యా పర్యవసానాలు ఏంటంటే విద్యా లక్ష్యాలు సర్వతోముఖాభివృద్ధి అంటే వ్యక్తిలోను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరమైన అత్యున్నత అంశాలను వెలికి తీయటమే సర్వతోముఖాభివృద్ధి. శారీరకంగాను మానసికంగాను బాడీ, మైండ్, స్పిరిచువాలిటీ, ఈ 3 బాడీ, మైండ్, స్పిరిచువాలిటీ ఈ 2 అంశాలు ఒకే విధంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందినట్లు. ఈ లక్ష్యం పిల్లవాడి అభిరుచులను రేకెత్తించడానికి శారీరక శిక్షణ, భౌతిక, సామాజిక చేతి పనులు, చిత్రలేఖనలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించాలి. వీటిలో ఏం నుంచాలి, శారీరకంగా శిక్షణ ఇవ్వాలి, భౌతికంగా, సామాజికంగా చేతి పనులు, చిత్రలేఖనల ద్వారా వాళ్ళకి కార్యక్రమాలు చేపించాలి. అలాగే స్వయం పోషక లక్ష్యం ఉండాలి, సాంస్కృతిక లక్ష్యం ఉండాలి, శీల నిర్మాణం ఉండాలి, పౌరసత్వ లక్ష్యం ఉండాలి. వీళ్ళ దృష్టిలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి, వృత్తి ప్రాతిపదిక ప్రణాళికగా ఉండాలి. చేతి పనులు కేంద్రకంగా పాఠ్య ప్రణాళికలు నిర్వహించాలి. అలాగే సమైక్య పాఠ్య ప్రణాళికగా ఉండాలి. స్వయం కృత్యంధార అంశాలతో పాఠ్య ప్రణాళిక ఉండాలి. వృత్తి ప్రాతిపదికగాను, పాఠ్య ప్రణాళికగాను, చేతి పనులు కేంద్రకంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి. స్వయం కృత్యాధార అలాగే
ఉపయోగితకు ప్రాధాన్యత ఇచ్చేవంటి పాఠ్య ప్రణాళిక, సమతుల్య అంటే బ్యాలెన్స్డ్ పాఠ్య ప్రణాళిక ఉండాలి. దాంతో పాటు ప్రకృతి అధ్యయనం ఉండాలి. అంటే జంతు శరీర రసాయన ఆరోగ్య శాస్త్రాల గురించి అధ్యయనం చేయాలి. విద్యకు సంబంధించిన వృత్తికి పెద్దపీట వేశాడు. మొత్తం విద్యా ప్రక్రియ అంతా దేని మీద ఉంది? గాంధీ గారి ప్రకారం చేతి వృత్తులు, పరిశ్రమల ద్వారా, ప్రయోగాల ద్వారా, కృత్యాల ద్వారా అందించటమే సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. అంటే చేతి వృత్తులు, పరిశ్రమల ద్వారా, ప్రయోగాల ద్వారా, కృత్యాల ద్వారా ఎప్పుడైతే విద్యార్థి మంచిగా నేర్చుకుంటాడో అప్పుడు ఆ విద్యార్థి ఎలా అంటాడంట? సర్వతోముఖాభివృద్ధికి, ఆ జీవిత విధానానికి అతనికి తోడ్పడుతుంది. పాఠ్యాంశాలు ఏమేమి ఉండాలి? సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణితము, చేతి వృత్తులు మొదలైన అంశాలు పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. మాతృభాషలోనే బోధన జరగాలి. బోధనా పద్ధతులు ఏం చెప్తున్నాయి అంటే, బోధనా పద్ధతులు కృత్యాల పనిచేస్తూ నేర్చుకోవటం, జీవిస్తూ నేర్చుకోవటం, భాగస్వాములై నేర్చుకోవటం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, అనుభవాల ద్వారా వ్యక్తి జీవించటమే చేతి పనిని కేంద్రంగా చేసుకొని బోధన జరగాలి. ఇది ఇంపార్టెంట్. విజ్ఞానాన్ని వృత్తిలో సంబంధించి సూచించారు. అలాగే విజ్ఞానాన్ని ముక్కలుగా కాక విషయాలన్నిటినీ ఒక నేర్చుకున్నప్పుడే బాగా అవగాహన అవుతుంది. ఉపన్యాసం పద్ధతి ఉండాలి, చర్చా పద్ధతి ఉండాలి, అలాగే ప్రశ్నించే పద్ధతి ఉండాలి. ఇవి గాంధీజీ గారి బోధనలు. ఇప్పుడు ఇది వేరే బుక్ లో నుంచి తీసుకుని రాసినాయండి. నూతన భారతీయ జీవితాన్ని, నూతన భారతీయ సమాజాన్ని నిర్మించే దిశలో ఒక సంస్కరణవాదిగా విద్యా విధానాన్ని సామాజిక నిర్మాణ సాధనంగా ఉండాలి. అలాగే విద్యార్థి ఒక అభ్యాసకుడుగాను ఉత్పాదక సముదాయంలో వ్యక్తిగా గౌరవించే వైఖరిని వృద్ధి చేస్తే సమాజంలో పని సంబంధిత కుల అసమానతలు తగ్గి నైతిక విలువలు పెంపొందుతాయి. ప్రాతిపదిక విద్యా వ్యక్తుల్లో ఈ ప్రాతిపదిక అంటే చేతి వృత్తులు అవి సంబంధించినవి ఉంటాయి కదా, ఇవి సహకార భావనను, సమైక్యతను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయి. అలాగే ప్రాతిపదిక విద్య అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించే అవకాశం ఉంది. అంటే వృత్తి నైపుణ్యాలు ఉన్నాయి కదా దానిది. అలాగే సామాజిక అంతరాలు కూడా చేతి పనుల ద్వారా తగ్గుతాయని గాంధీజీ గారు ఊహించారనమాట. ఆ ఆదర్శ సమాజ నిర్మాణకై పాటుపడే ఉపాధ్యాయుడు బ్రిటిష్ బానిసత్వానికి లోబడకుండా స్వలంబనతో, రాజకీయ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలపై ఆధారపడుతూ విద్యాబోధన చేయగలిగే అవకాశాన్ని ఏ విద్య కల్పిస్తుందంటే ప్రాతిపదిక విద్య కల్పిస్తుంది. ప్రాతిపదిక విద్య ఏం కల్పిస్తుంది? ఎవరైతే ఆదర్శ సమాజ నిర్మాణానికే పాటుపడే ఉపాధ్యాయుడు బ్రిటిష్ బానిసత్వానికి లోబడకుండా స్వలంబనతో, రాజకీయ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు, స్వయం ప్రతిపత్తితో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని విద్యాబోధన చేయగలిగే అవకాశాన్ని ఒకే ఒక విద్య కలిగిస్తుంది, ప్రాతిపదిక విద్య కలిగిస్తుంది. ఇంతవరకు గాంధీ గారిదండి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం. ఉపయోగకరమైన వస్తువుల గురించి సమాచారాన్ని సేకరించి దాని నిజ స్వభావాన్ని పరిశీలించి నిత్య జీవన విధానంలో ఆ వస్తువును ఉపయోగించటమే నిజమైన విద్య. ఈయన ఏదైతే ఒక వస్తువు ఉపయోగకరమైన వస్తువుల గురించి, అంటే మనకి జీవితంలో ఎలాంటి వస్తువులు అయితే ఉపయోగపడతాయో ఆ వస్తువుల గురించి సమాచారాన్ని సేకరించి దాన్ని నిజ స్వభావాన్ని పరిశీలించి, అంటే సమాచారాన్ని సేకరించాలి, పరిశీలించాలి, జీవన విధానంలో వస్తువును ఉపయోగించాలి. అంటే పరిశీలించటమే కాకుండా పరిశీలించాలి, ఉపయోగించాలి నిజ జీవితంలో. అదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. స్వేచ్ఛాయుత అభ్యాసన వాతావరణం కల్పించటం ద్వారా వారి ఊహాత్మక శక్తిని, ఆనందాన్ని, అభ్యాసనాన్ని పొందుతారని, వారు అనుభవాల ద్వారా తెలుసుకుంటారని
రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయము. ఎప్పుడైతే మనిషికి అభ్యాసం అనేది స్వేచ్ఛగా ఉంటుంది, మనం ఏ వాతావరణం నుండి స్వేచ్ఛగా నేర్చుకున్నాం అనుకోండి, మనలో ఊహాత్మక శక్తి డెవలప్ అవుతుంది, ఆనందంగా ఉంటాం, అప్పుడు ఈజీగా మనం ఏదైనా నేర్చుకుంటాం, మన అనుభవాల ద్వారా విద్య అనేది నేర్చుకుంటామని రవీంద్రనాథ్ ఠాగూర్ తెలియజేశారు. పాఠ్యపుస్తక ఆధారిత అభ్యాసనాన్ని విమర్శిస్తూ నిజమైన జీవిత గమ్యాన్ని ప్రత్యక్షంగా పొందటమే నిజమైన విద్య, కానీ తరగతి గదిలో విద్య బోధన జిజ్ఞాసను జ్ఞానాన్ని వెలికి తీయలేదని ఠాగూర్ గారు చెప్పారు. అంటే పాఠ్యపుస్తక ఆధారిత అభ్యాసనాన్ని విమర్శిస్తూ, అంటే కేవలం పాఠ్య ప్రణాళికనో లేకపోతే పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాన్ని ఎప్పుడు చెప్పినవనుకో అది అంతవరకే ఉంటుంది, అది కాదు. కానీ ప్రత్యక్షంగా అంటే ఏదైనా స్వయంగా మనం తెలుసుకొని స్వేచ్ఛగా నేర్చుకొని, ఎప్పుడైతే మనం నిజంగా నేర్చుకుంటామో, ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటామో, తరగతి గదిలో కాకుండా పాఠ్య బోధన అనేది బయట కూడా జరగాలి, దానివల్ల మనలో ఉన్న జ్ఞానం ఉంటుంది, నేర్చుకోవాలనే తపన ఉంటుందని ఠాగూర్ గారి అభిప్రాయం. మనోభావాల ద్వారా మనోభావాల ద్వారా అంటే విద్య అనేది ఎలా ఉంటుందంటే ఆయన మనోభావాల ద్వారా విద్య ఉంటుందని చెప్తారు. ఎందుకంటే విద్యార్థి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళకి ఏదైతే ఇష్టమో దానివల్ల పిల్లలు త్వరగా నేర్చుకోగలుగుతారని, కళలు అంటే ఏంటిదంటే సంగీతం, చిత్రకళం, నాట్యం, నాటకం, హస్తకళల ద్వారా విద్య మరింత సరళంగా మనసుకు దగ్గరగా ఉంటుందని, చెయ్యటం ద్వారా నేర్చుకుంటారు. చక్కగా సంగీతం నేర్చుకోవాలి, చిత్రకళ అంటే ఆర్ట్స్, నాట్యము, నాటకాలు, హస్తకళలు వీటి ద్వారా విద్య నేర్పించటం వల్ల ఆ విద్య అనేది పిల్లలకి చాలా ఈజీగా అవుతుందని రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వసించారు. కృత్యం ద్వారా బోధన పద్ధతులపై శాంతినికేతన్లో చాలా పరిశోధన చేశారు. దీనిలో ఏంటంటే ఆయన ముఖ్యంగా చెప్పింది నడుస్తూ నేర్చుకోవటం. కృత్యాధార బోధన అనేది శాంతినికేతన్లో పరిశోధన చేశారనమాట. ఏంటిదంటే నడుస్తూ నేర్చుకోవటం. అవి ఏంటి అంటే పాఠశాలలో పిల్లలు చదివేలా ప్రోత్సహించి ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల్లో చర్చించే అవకాశం కల్పించారు. అంటే పిల్లలను చదివేలా ప్రోత్సహించారు. ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాల్లో చర్చించే అవకాశాన్ని కల్పించారు. ఉన్నత స్థాయిలో, క్లిష్ట స్థాయిలో ఉండే రచనలకు కూడా చదివే అవకాశం కల్పించారు. తర్వాత విమర్శకు సాహిత్య వైఖరికి ప్రేరణ కల్పించారు. అలాగే సృజనాత్మకత రచనలు ప్రచురించేలా విద్యార్థులను ప్రోత్సహించారు. తర్వాత వివిధ కళా విద్యారంగంలోని గొప్ప వ్యక్తులను ఆహ్వానించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయించారు. అంటే వివిధ ఫేమస్ వ్యక్తులను కూడా ఆహ్వానించి వాళ్ళతో మార్గనిర్దేశం, మోటివేషన్ లాగా వాళ్ళకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ పాఠశాలలో నేర్పించారు. ఏదైనా పిల్లలు సొంత ఆలోచనలు అనుసరించి వారి అభ్యాసనం సరియైన దిశలో నడిపించే పద్ధతులనే రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ శాంతినికేతన్లో ఉన్న విద్యలో నేర్పించారు. అలాగే పాఠశాల విద్య శాంతియుతంగాను, ప్రకృతి దగ్గరగాను, స్వచ్ఛంగా, సహజంగా జరగాలని విద్యా విధానం ప్రోత్సహిస్తుంది. వీళ్ళ విద్యా విధానం ఏం ప్రోత్సహిస్తుంది? శాంతియుతంగా, ప్రకృతికి దగ్గరగా, స్వచ్ఛంగా, సహజంగా, ఎలాంటి బలవంత లేకుండా సహజంగా నేర్చుకోగలిగినప్పుడే ఈ విద్య అనేది మనకు ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. వారి దృష్టిలో ప్రతి మనిషి మేధో భాషను మాత్రమే కాకుండా కళల భాషను కూడా తెలుసుకుంటే వ్యక్తి మెయిన్ ఏంటంటే కళలు ఈయన చెప్పింది ఆ వ్యక్తి పూర్తిగా పరిపూర్ణంగా జీవించగలుగుతాడని ఠాగూర్ గారి అభిప్రాయం. వీళ్ళిద్దరూ మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే విద్యాతత్వాలు, బోధనా విధానాలు విశ్వజనీన అభ్యాసన విధానాలను ప్రోత్సహిస్తుంది. సామాజిక స్పృహ విద్య పట్ల వారి దృక్పథం భారత నిర్మాణానికి ఎంతో ఉపయోగపడి ఆ విధంగా కృషి చేసి మళ్ళీ అది మనం పాటించే విధంగా వీళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ప్రోత్సహించారు మనల్ని. నెక్స్ట్ ఇది వేరే బుక్ లో ఉన్నాయండి. ఇది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ బోధనా పద్ధతులు. రవీంద్రనాథ్ ఠాగూర్ బోధనా పద్ధతులు ఏంటి అంటే క్షేత్ర పర్యటనలు, నడుస్తూ బోధన, విజ్ఞాన యాత్రలు, పరిశీలన, చర్చ, సంవాదన, హ్యూరిస్టిక్ పద్ధతి, కృత్యాల
ద్వారా బోధన జరగాలని, యాంత్రిక విద్యా విధానంలో విసుకెత్తిన సరైన బోధన లేని కారణంగా నేటి విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన బోధనా పద్ధతులు ఎలా ఉండాలి? క్షేత్ర పర్యటన చేయాలి, నడుస్తూ బోధన చేయాలి, విజ్ఞాన యాత్రలు, పరిశీలన, పరిశోధన, చర్చావాదనం, యూరాస్టిక్ పద్ధతి, కృత్యాల ద్వారా బోధన జరగాలి. అంటే యాంత్రిక ద్వారా బోధన జరగొద్దు. క్రమశిక్షణ అనేది కంపల్సరిగా ఉండాలి. క్రమశిక్షణ అనేది విద్యార్థులను చైతన్యవంతమైన అభ్యాసనం ద్వారా స్వయంగా వారికి నేర్చుకునేటప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆటలు, పాటలు, గెంతటం లాంటి క్రియాశీల కార్యక్రమాల ద్వారా శారీరక శ్రమతో పాటు ఖచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లలకి లేదండి. మానసిక, భౌతిక వ్యక్తులకు సరియైన శిక్షణ లభిస్తుందని భావించారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే గురువు అత్యంత ప్రముఖ పాత్ర పోషించవలను. ఒక మార్గదర్శకుడై నిబద్ధతో పిల్లలను స్వేచ్ఛగా ప్రకృతిలో మమేకమై యథార్థ పరిస్థితులతో విద్యా బోధన జరగాలి. ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా చక్కగా అర్థమయ్యేటట్టు పిల్లలకు బోధించాలి. చెట్లెక్కటం, మట్టిలో తిరగటం లాంటి వంటి క్రియాశీలకు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే చైతన్యవంతమైన అభ్యాసన బాలలకు పూర్తి ఫలితాలను ఇస్తుంది. ఉత్కృష్ట భారతీయ సిద్ధాంతాలకు ప్రతిబింబంగా కులమతాలకు ఎలాంటి భేదాలు లేకుండా సర్వమాన సౌభృతత్వం, వసుదైన కుటుంబం అన్న మూల స్తంభాలు విశ్వభారతి నెలకొల్పుకుంది. ఈ విశ్వభారతి విద్యాలయాలయందు నెలకొన్న శాఖలు ఏమేమి ఉన్నాయంటే విశ్వభారతి విద్యాలయంలో ఇలాంటివన్నీ నేర్పిస్తారనమాట. ఆ విశ్వభారతి విద్యాలయాలయందు ఏమేమి ఉన్నాయంటే శిశు భవన్ అంటే నర్సరీ విభాగాన్ని శిశు భవనం అంటారు. విద్యాభవనాన్ని పరిశోధన నిలయం అంటారు. అధ్యాపక శిక్షా భవన్ని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అంటారు. అలాగే శ్రీనికేతన్ని గ్రామాభివృద్ధి సంస్థ అంటారు. శిల్పా భవన్ని పారిశ్రామిక శిక్షణ అంటారు. వినయ భవన్ని ఉపాధ్యాయ శిక్షణ భవనం అంటారు. వినయ్ భవన్ ప్లస్ అధ్యాపక శిక్షణ భవన్ ఏమో ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అంటారు. వినయ భవన్ని ఉపాధ్యాయ శిక్షణ భాగం అంటారు. ఈ రెండు చూసుకోండి. శిల్ప భవన్ అంటే పారిశ్రామిక శిక్షణ. అలాగే చైనా భవన్ అంటే చైనా టిబెట్ భాష సంబంధిత విభాగము. ఏం నేర్పిస్తుంది? విశ్వభారతిలోని తరగతులన్నీ ఆరు బయట వృక్ష ఛాయలో నేర్పబడతాయి. అంటే చెట్ల కింద ఈ విశ్వభారతిలోని తరగతులన్నీ చెట్లు కింద నేర్పబడుతుంది. వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల నుంచి పెంపొందించడమే విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య లక్షణం. ఇక్కడ గాంధీ గారి దగ్గర ఊహించారండి. నేను అక్కడ మిస్టేక్ పడింది ప్రింట్. అంటే ప్రాతిపదిక విద్యా వ్యక్తిలో సహకార భావన, సమైక్యతను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందని భావించారు గాంధీ గారు. అలాగే పాఠశాల సమాజానికి ప్రతీక. విద్యార్థులకు సామాజిక బాధ్యతలు, హక్కులు ఉండాలి. ప్రాతిపదిక విద్య అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాతిపదిక విద్య అనేది గ్రామీణ అంటే వృత్తి నైపుణ్యాలని గ్రామీణ దాంట్లో జరుగుతాయి కాబట్టి ఇంకా పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రెండిటి మధ్య ప్రాతిపదిక విద్య వలన మాత్రమే అంతరాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సామాజిక అంతరాలు కూడా చేతి పనుల ద్వారా తగ్గుతాయని ఊహించారు. అక్కడ ఊహించలేదండి, మిస్టేక్ పడ్డది. ఓకేనండి. పేపర్ 2 అండి ఇది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి మీద MCQ కూడా తయారు చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.